పుణ్యక్షేత్రం తలుపులమ్మ దేవస్థానం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది. ఆషాఢమాసం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. వాహనాలు ఎక్కువగా రావడంతో సుమారుగా 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు కొండపైకి వెళ్లేందుకు అవస్థలు పట్టారు. అమ్మవారు 5,000 కేజీల కూరగాయలతో శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు దేవస్థానం వసతి గదులు సరిపోకపోవడంతో సమీపంలోని తోటలు ఆశ్రయించి అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా దేవస్థానం కార్యనిర్వాహకాధికారి పి విశ్వనాథరాజు చర్యలు చేపట్టారు. ఆషాఢ మాసం 4 వారాల్లోనూ సుమారుగా 5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారంటూ ఈవో తెలిపారు. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారుగా 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించారు. అలంకరించి చేసి ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారం సుమారు మొదటి ఆదివారం 1008 మందికి అన్ని పిల్లలతోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయించాలని నిశ్చయించగా సుమారు 1600 మంది విద్యార్థినులు ఆ కార్యక్రమంలో మహిళలు కనిపిల్లలందరూ పాల్గొన్నారు. ఆచరించే కార్యక్రమంలో మహిళా భక్తులందరూ చాలా విశేషంగా పాల్గొంటున్నారు. వారందరికీ దేవస్థానం వారే పూజా సామగ్రి ఇచ్చి పూజానంతరం అమ్మవారి రవికుల గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారి ప్రసాదం వారికి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. వ్యవసాయదారులందరికీ వారి పంటలన్నీ సమృద్ధిగా పండుతాయని, వాళ్ళ కుటుంబం అంతా చాలా క్షేమకరంగా ఉంటుందని, అలాగే మిగతా భక్తులందరికీ కూడా వాళ్ళ అష్టైశ్వర్యాలు సిద్ధించి భోగభాగ్యాలతో వాళ్ళ జీవితం నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు విశేషంగా భక్తులు సుమారు ఇప్పటికే 12:30 అవుద్ది, 1 గంట అవుతున్నట్టుంది. ఇప్పటికే సుమారు 60,000 మంది వరకు వచ్చి ఉన్నారు. ఇంకొక 20,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విశేషంగా మనం ఇంచుమించుగా 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేసాం. వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఇంచుమించుగా ట్రాఫిక్లో కానీ, దర్శనాల దగ్గర కానీ, గర్భాలయంలో కానీ 150 మంది మన పోలీస్ సిబ్బంది తెల్లవారుజాము 4 గంటల నుంచి మనం విధుల్లో ఉన్నాం. భక్తులందరూ కూడా మాతో సహకరించి అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా వారి వారి గ్రామాలకు, వారి వారి సొంత ప్రదేశాలకు వెళ్ళాలని అమ్మవారికి అందరికీ వచ్చిన భక్తులందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.